నమస్కారం సార్. గత సంవత్సరం డిసెంబర్ నెలలో అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అని చెప్పి ఎగ్జామ్ జరిగింది సార్. ఆ ఎగ్జామ్లో మేము ఉత్తీర్ణులమై మొదటి లిస్టులోనే మేము సెలెక్ట్ అయినాం సార్. 210 పోస్టులు మన ఉమ్మడి కడప జిల్లాకు కేటాయిస్తే దాంట్లో 137 మంది సెలెక్ట్ అయినారు. 137 మంది క్వాలిఫై అయినట్టుగా లిస్టు తయారు చేసి ఆ లిస్టులో మమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిపోయినట్టుగా కూడా మాకు అక్నాలజ్మెంట్ ఇచ్చి పోస్టింగ్ ఆర్డర్స్ రేపు ఎల్లుండి ఇస్తామని చెప్పి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఒక నెల రోజులు పోస్ట్ పోన్ చేసి మా ఉద్యోగాలను మాకు లేకుండా నెల రోజుల తర్వాత మా ఉద్యోగాలను ఎవరికో ఇచ్చారు. ఎన్ని మాటలు ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి ఎన్ని మాటలు అడిగినా కానీ దానికి ఎటువంటి సమాధానం కడప జిల్లా జేడీ గారిని ఎన్ని మాటలు అడిగినా కానీ దానికి సమాధానమే చెప్పట్లేదు. మమ్మల్ని పట్టించుకోవడం కలెక్టర్ గారికి పోయినా కానీ వాళ్ళకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. వీళ్ళు ర్యాంకులకి రాలేదు అంటున్నారు. 210 పోస్టుల్లో 137 మందే క్వాలిఫై అయితే మేము ఆ ర్యాంకులకి ఎందుకు రాము? మేము ఆల్రెడీ ఆ 137 మందిలో మేము ఉన్నాం. మేము ఉన్నప్పటికీ ఎందుకు ర్యాంకులకి రాలేదని అడిగినా కానీ ఏం సమాధానం చెప్పడం లేదు. ఆర్టీఐకి అడిగినా కానీ ఆర్టీఐ ద్వారా కూడా తప్పుడు సమాచారమే ఇచ్చా అన్నారు. మేము అడిగిన దానికి సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని ఎట్ట సెలెక్ట్ చేసినారు, తర్వాత మళ్ళీ ఎట్ట మా పేర్లు పోయినాయి అని చెప్పి అడిగినా కానీ దానికి సమాచారమే ఇవ్వటం లేదు. ఈ మా పోస్టులలో మేము క్వాలిఫై అయినప్పుడు 137 మందే క్వాలిఫై అయితే తర్వాత మాకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి చాలామందికి పోస్టులు ఇచ్చినారు. అవి ఎట్ట ఎక్కువ మార్కులు వచ్చినాయని అడిగినా కానీ దానికి సమాధానం లేదు. ఇది వచ్చేసి పూర్తిగా అమ్ముడుపోయిన పోస్టులే ఇవి సార్. మాకు అన్యాయం చేసినారు తీవ్రంగా. మేము ఒక 5 మంది బాధితులము. ఎంత తిరుగుతున్నా విజయవాడకు కడపకు ఎన్ని మాటలు తిరిగినా కానీ ఎటువంటి సమాధానం లేదు. కడప వాళ్ళ కాడికి పోతే విజయవాడ వాళ్ళ మీద చెప్తారు, విజయవాడకు పోతే కడప వాళ్ళ మీద చెప్తా అన్నారు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు తప్పితే మాకు ఎటువంటి న్యాయం చేయటం లేదు. ఇది దాదాపుగా 9 నెలల తర్వాత చివరిసారిగా మేము మీడియా ముందుకు వచ్చి ఈ మా గోడును మీకు విన్నవించుకుంటున్నాం సార్. దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు ఏహెచ్ఏ పోస్టుకు సంబంధించి 2 వెరిఫికేషన్ లిస్టులు ఉన్నాయి సార్. ఫస్ట్ వెరిఫికేషన్ లిస్టు 210 పోస్టులలో 137 మంది మాత్రమే మెరిట్ లిస్టులో వచ్చారు సార్. వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వకుండా తీవ్రమైన అన్యాయం చేశారు. తర్వాత సెకండ్ లిస్టు కూడా వచ్చింది. ఈ 2 వెరిఫికేషన్ లిస్టులు లేని వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చారు. అది వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చాను, మాకు పోస్టింగ్ ఇవ్వలేదంటే రోస్టర్ ద్వారా పోయిందంట. అదే రోస్టర్ మాకు ఇవ్వండి అంటే ఎటువంటి సమాచారం మాకు ఇవ్వడం లేదు. ఏప్రిల్ నెల నుండి ఆర్టీఐ ద్వారా జేడీ గారిని డిస్ట్రిక్ట్ డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ విజయవాడ వాళ్ళని అడిగినప్పటికీ కూడా వాళ్ళు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. లాస్ట్ 4వ తేదీ 5వ తేదీ ఆర్టీఐ హీరింగ్ ఉంటే జేడీ మేడం కూడా సరైన సమాధానం, ఆర్టీఐ కమిషనర్ కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. లాస్ట్లో 20 డేస్ అనేది టైం ఇచ్చింది సార్ ఆర్టీఐ కమిషనర్ మేడం రేహానా బేగం మేడం. 20 డేస్లో వీళ్ళకు పూర్తి సమాచారం ఆర్టీఐ ద్వారా పూర్తి సమాచారం వీళ్ళకి ఇవ్వాలని 20 డేస్ టైం ఇచ్చినప్పటికీ కూడా పూర్తిగా తప్పుడు సమాచారం మాకు అందజేసినారు. మాకు న్యాయం చేయాలి సార్. పోస్టింగ్ ఎవరికి ఇచ్చినారు? వెరిఫికేషన్ లిస్టులో లేని వాళ్ళకి ఏ విధంగా పోస్ట్ ఇచ్చారు? వెరిఫికేషన్ లిస్టులో ఉండి కూడా వీళ్ళకి పోస్టింగ్ ఎందుకు రాలేదు? మా పోస్టులు మాకు వచ్చేలా చేయాలి. నోటిఫికేషన్కు పూర్తిగా విరుద్ధంగా పోస్టింగ్ ఇచ్చారు సార్. కావాలంటే మెరిట్ లిస్టు 17వ తేదీ వచ్చింది సార్. సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ చూడండి సార్. పూర్తిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరిగింది, పూర్తిగా వీళ్ళకి పోస్టింగ్ ఎప్పుడు ఇవ్వాలా అనేది దీని టైం టేబుల్ ప్రకారం పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా పోస్టింగ్ ఇచ్చారు. ఇది మేము తయారు చేసినది కాదు సార్. ఒక డిస్ట్రిక్ట్ డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ విజయవాడ నుంచి ఇది ప్రొసీడింగ్ వచ్చింది సార్. దీని ప్రకారం వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది, వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలని. ఈ టైంలో పోస్టింగ్ ఇవ్వకుండా మిగతా వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చారు.